అందరికీ వందనాలు. చూసిన మేము కూడా శుభాలు తెలుపుతా ఉన్నాము. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే మరి స్వస్థత కావాలనుకుంటున్నారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తే నమ్మితే మీ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, తాకుతాడు అన్నమాట. ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయన మా పరిశుద్ధి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని అడుగుతున్నాము తండ్రి. ఆమె అయితే యెషయా 53 ప్రకారము 5వ వచనం ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుద్ది అనమాట. అయితే మరి అలాగే మత్తయి సువార్త 8:17 ప్రకారం కూడా ఆ స్వస్థత వస్తుంది. 1 పేతురు 2:24 ప్రకారం కూడా స్వస్థత కలుగుద్ది. ఈ వాక్యాలను మనం ఆధారంగా తీసుకుని ఎవరైతే నమ్మి ఏకీపిస్తున్నారో వాళ్ళని దర్శించమని అడుగుతా ఉన్నాను తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును కాక నాయనా. ఇప్పుడు ఆ బిడ్డను మీరు తాకండి ప్రభా. ఏ బిడ్డలైతే ఏ అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి ప్రభా. మీరు దర్శించండి, అరికానించి అడెత్తి వరకు ఏ రోగంతో ఉన్నా, ఏ బలహీనతో ఉన్నా, ఏ నాయన ఎలాంటి జబ్బుతో ఉన్నా కూడా ప్రభా ఆ బిడ్డను మీరు ముట్టండి. దాన్ని క్యాన్సర్ వ్యాధులైనా సరేనైనా, అలాగేనైనా మరి గర్భసంచి సమస్యలైనా, అలాగే గడ్డలైనా సరే ఏసునామాలో కరిగిపోను గాక నాయన ప్రభా. అలాగే స్త్రీలకు ఉన్న సమస్యలు మీరు ముట్టండి, పురుషులకు ఉన్న సమస్యలు మీరు ముట్టండి ప్రభా. ఎవరైతే నైనా మరి ఆ కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారో వాళ్ళని కూడా ముట్టి స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధితో ఉన్నారో వాళ్ళని కూడా ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ప్రభా నైనా గుండె సమస్య ఉన్నారో గుండె నొప్పి నుంచి స్వస్థత దయచేయండి. ఆయన ఊపిరితిత్తుల సమస్య వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే గడ్డలతో ఫైబ్రాయిడ్ ఉన్నారో వాళ్ళని కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎలా అయితే ఎలర్జీతో ఉన్నారో వాళ్ళని కూడా ముట్టి చర్మ వ్యాధితో ఉన్నారు స్వస్థ, ఎరుకో వైరస్తో ఉన్నారు నాయన వాళ్ళని కూడా ముట్టండి. ప్రతి వ్యాధిని కూడా నాయన మీరు ముట్టండి ప్రభా. మీరు ఆ దర్శించమని అడుగుతాను తండ్రి. ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ ఎవరైతే నమ్ముతారో ఇప్పుడే నాయన అలనాడు రక్తస్రావం గల స్త్రీని ఆ వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థపరిచే నేను. అలాగే ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వాళ్ళు ఇప్పుడే స్వస్థత కలుగును గాక నేను. ఇప్పుడు ఆ బిడ్డ దర్శించును గాక నేను. ఆ బిడ్డను తాకును గాక పరిశుద్ధాత్మదేవం. ఇప్పుడు ఆ బిడ్డలోకి శక్తి వెళ్ళి ఆ గడ్డలు కరిగిపోను గాక. క్యాన్సర్ వ్యాధులు తగ్గిపోనుగా. అదే వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ స్వస్థత కలుగును గాక నేను. ఎవరైతే నాయన ప్రభా బలహీనతలో నీరసం ఉన్నారో వాళ్ళు స్వస్థ కలుగును గాక. గుండె నెప్పుతున్నారు స్వస్థ కలుగును గాక. ఊపిరితిత్తుల బాధను స్వస్థ గాక. ఎలాగో నేను గ్యాస్ నెప్పుతూ ఉన్నారు వాళ్ళను స్వస్థపరచుకోండి గాక. ఇంకా ఏ వ్యాధులతో ఉన్నారు నాయన ఆ బిడ్డలు మీరు తాకండి ప్రభా. మీరు స్వస్థపరచు ఎక్కువ నేనన్నా ప్రభా నాయన. ఆ బిడ్డలు మీరు తాకండి నాయన. మీ రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. ఇప్పుడు ఆ బిడ్డలు మీరు తాకండి, మీరు స్వస్థపరచు ఏహో నేనన్నా ప్రభా. ఏసయ్య ఆ బిడ్డను ఇప్పుడు తాకుతున్నందుకు మీరు స్వస్థపరుస్తున్నందుకు నాయన స్తోత్రం నాయన. అలాగే నేను ఆ బిడ్డలు మీరు తాకుతున్నందుకు నేను స్వస్థపరుస్తున్నందుకు ఇప్పుడే ఆ బిడ్డలు తాకండి. ఎవరైతే ఏకీపిస్తున్నారో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో ఆ బిడ్డలను ఇప్పుడే తాకమని అడుగుతున్నాం. ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నేను. ఆ బిడ్డలను తాకండి ప్రభా. స్వస్థపరచు ఏహో నేనన్నా. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థపర కలుగుద్దన్న ప్రభా. ఏసరి ఇప్పుడు ఆ బిడ్డలు మీరు తాకండి. స్వస్థత దయచేయండి ప్రభా. స్వస్థత దయచేయండి, స్వస్థత దయచేయండి. మీ అభిషేకాన్ని ఆ బిడ్డలు పంపించండి. నేను మీ పరిశుద్ధాత్మతో తాకమని అడుగుతున్నా. గడ్డలు కరిగిపోలాగా నాయన. క్యాన్సర్ వ్యాధులు విడిచిపోలాగా నాయన. నేను కడుపులో ఉన్న సమస్యలు నాయన, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీలో రాళ్ళు అవన్నీ కూడా యేసు నామములో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సహాయం దయచేయమని అడుగుతున్నారు. అధికారించిన అడిగేతరకు ఏ రోగంతో ఉన్నాం నాయన అని ముట్టి స్వస్థపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన అందరి జీవితాల్లో నెరవేర్చబడే వాళ్ళకి అందరూ స్వస్థ కలుగును గాక. ఆమేన్. అలాగే వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే మేము మందిర స్థలం కొనాలనుకుంటున్నాం. ఎవరైనా ప్రేరేపించబడితే కూడా ఆ నెంబర్కు కాల్ చేయొచ్చు, మీరు సహాయం చేయొచ్చు. మీ అందరూ దేవుడు దీవించును గాక. ఆమేన్.